ఐదో ఏట ప్రవేశించిన రష్యా యుక్రెయిన్ యుద్ధం కొత్త మలుపు తిరుగుతోంది. 10 రోజుల్లోనే ముగిసిపోతుందనుకున్న ఈ యుద్ధం యుక్రెయిన్ తెగువతో ఇంకా కొనసాగుతోంది. అయితే యుక్రెయిన్ తాజాగా చేసిన దాడులతో రష్యా ఆర్థిక వ్యవస్థ డొల్లతనం బయటపడుతుందంటున్నారు. ఇప్పటిదాకా రష్యాలోని పెద్ద నగరాలపై యుక్రెయిన్ దాడులు చేసే కెపాసిటీ లేదనుకున్నారు. కానీ యుక్రెయిన్ వేస్తోన్న డ్రోన్ మిసైల్స్ ఇప్పుడు ఏకంగా పుతిన్ హోమ్ టౌన్ అయిన సెయింట్ పీటర్స్బర్గ్లోకే దూసుకువెళ్తున్నాయి. దీంతో రష్యా వాసుల్లో కలవరం ప్రారంభమైంది. 4.5 ఆగని యుద్ధం, తీవ్రత పెరిగి ఇళ్లలోకి వచ్చి పడుతోన్న మిజైల్స్, ఇంధన వనరులపై దాడులు చేస్తోన్న యుక్రెయిన్, రష్యాలో ఇంధన కొరత, రష్యా యుక్రెయిన్ వార్ ఇక ఆగదా? రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధ తీవ్రత మరింత పెరిగింది. నిన్న మొన్నటిదాకా అసలు యుద్ధం జరుగుతుందన్న విషయమే తెలియనంతగా సెయింట్ పీటర్స్బర్గ్ వాసులు ఉండగా మాస్కో సిటీలో కూడా ఇదే పరిస్థితి. అయితే కొద్ది రోజులుగా మాత్రం సీన్ మారిపోయింది. యుక్రెయిన్ విసిరిన డ్రోన్లు డైరెక్ట్ గా వచ్చి అపార్ట్మెంట్లలోనే పడిపోయిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వార్ ఈజ్ కమింగ్ హోమ్ అంటూ బెంబేలెత్తుతున్నారు రష్యా వాసులు. యుక్రెయిన్ డ్రోన్ల దాడుల నుంచి తప్పించుకునేందుకు సరిహద్దు పట్టణాలు, గ్రామాల నుంచి ఎక్కువ మంది ఈ పెద్ద నగరాలలోనే తలదాచుకుంటున్నారు. యుద్ధం 5వ సంవత్సరంలో ప్రవేశించింది. ఇప్పుడు యుక్రెయిన్ కూడా లాంగ్ రేంజ్ దాడులు చేస్తూ ఉండడంతో మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ సిటీలు కూడా సేఫ్ అని చెప్పలేని పరిస్థితి. రష్యా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పీఫ్ సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సదస్సు నిర్వహిస్తోన్న రోజుల్లోనే యుక్రెయిన్ మిజైల్ అటాక్స్ చేసింది. దాంతో యుక్రెయిన్ తమ ముఖ్య నగరాల్లో దాడి చేయలేదనే అపోహ రష్యాకి వేడిపోయింది. ఈ దెబ్బతోనే రష్యా సెయింట్ పీటర్స్బర్గ్ వాసులకు ఇళ్లు వదిలి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ భౌతిక దాడుల భయం అయితే రష్యన్లు ఎదుర్కొంటోన్న మరో కష్టం గ్యాసోలిన్, ఫ్యూయల్ షార్టేజ్. యుక్రెయిన్ రష్యా ఆయిల్ రిఫైనరీలపై టార్గెట్ పెట్టి దాడులు చేస్తోంది. దీంతో ఇంధన కొరత తలెత్తుతోంది. క్రిమియాలో ఇప్పటికే ట్రక్కులకు గ్యాసోలిన్ సరఫరాకి రేషన్ విధించారు. దీంతో పాటే ఇంటర్నెట్ వాడకంపై ఆంక్షలు, పాపులర్ మెసేజింగ్ యాప్స్ ని బ్లాక్ చేయడం జరుగుతోంది. దీంతో రష్యా జనంలో అసంతృప్తి రగులుతోంది. ఇది ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి తెలియకుండా మేనేజ్ చేయగలిగిన ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నదనే విషయం స్థానికులకు అర్థమైంది. మరోవైపు రష్యా కూడా యుక్రెయిన్ పై భారీగా దాడులు చేస్తోంది. ఈ పరస్పర దాడులతో సామాన్యులు బలవుతున్నారు. అయితే అది రష్యా వైపు పౌరులకు కూడా స్పష్టంగా అర్థమవుతోంది.